హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన ఒక డ్రింక్ చేయబోతున్నాము. అది చాలా కొంచెం థిక్గా ఉండదు. అది డ్రింక్ అని చెప్పొచ్చా, లేకపోతే ఒక కొంచెం సాఫ్ట్గా ఉండే ఒక ఫుడ్ ఐటమ్ అని కూడా చెప్పొచ్చు. ఎలా చేయాలో మనం చూద్దాము. ముందుగా ఇది గోధుమ రవ్వతోనే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం క్యారెట్ యాడ్ చేసుకొని, అలాగే కొంచెం మిల్క్, అలాగే మనం పిల్లలకి పెట్టొచ్చు, పెద్దవాళ్ళకి తాగొచ్చు. నైట్ ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అన్నం తినకుండా గోధుమ ఫుడ్ తినేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచి హెల్తీ అయినా ఈ డ్రింక్ అయినా పెట్టొచ్చు. స్నాక్స్ బదులు కడుపు నిండితే, అలాగే చాలా హెల్తీ కూడా. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలాంటి ఒక గ్లాసు గోధుమ రవ్వని నానబెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసి నానబెట్టుకోండి. ఇది ఒక 250 ml కప్పే. దీనిలో ఒక 4 పెద్ద గ్లాసులు జ్యూస్ వస్తుంది. బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోండి. తర్వాత మనం నానబెట్టిన తర్వాత కడగాలంటే కష్టం అవుతుంది. అందుకని ఒక మీడియం సైజు క్యారెట్ని ముక్కలు చేసి తీసుకుంటున్నాను. మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి, ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది, ఏం తేడా ఏం తెలియదు. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టి చల్లారడానికి పక్కన పెట్టాలి. ఇప్పుడు మన గోధుమ రవ్వ కూడా నానిపోయింది. ఒక 1 అవర్ చాలు నానడానికి. ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అంటే బ్లెండ్ చేసుకుంటే సరిపోయింది, మరీ మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మిక్సీది పెద్ద జార్ తీసుకుంటున్నాను, దానిలోకి వేసి కొంచెం ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేస్తే సరిపోయింది. ఒక 3-4 ఇలాచీలు కూడా వేసి బ్లెండ్ చేయండి, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అది కాకపోతే ఇలాచీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ పిల్లలకైనా మనం ఇలాగే చేసి వీనింగ్ స్టార్ట్ చేద్దాం కదా, అంటే ఫీడింగ్ ఆపేసి మనం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసేటప్పుడు ఈ సేమ్ ఇలాగే మనం చేసి పెడితే చాలా మంచిది. పిల్లలకి తొందరగా డైజెస్ట్ అవుతుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది కూడా. మా పిల్లలకి ఇద్దరికి నేను అలాగే పెట్టేదాన్ని. ఇప్పుడు ఇది స్ట్రెయిన్ చేసుకోండి. కొంచెం పెద్ద జల్లెడ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. ఇలాగా కొంచెం కలపకుండా స్ట్రెయిన్ చేసుకోండి. ఆ వేస్ట్ అంతా పైకి వస్తుంది. అలాగే మంచి మిల్క్ లాగా కింద మన పాత్రలో వస్తుంది. చూడండి ఎంత మంచిగా మిల్క్ లాగా కొంచెం థిక్గా వచ్చింది కదా, ఇది చాలు మనకి చేయడానికి. ఇప్పుడు మనం పాలు ఎంత కావాలో అంత పోసుకోండి. 1 కప్పు షుగర్ వేసాను, 1 పించు ఉప్పు కూడా. ఇది వేసి మనం బాగా ఉడకబెట్టాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద కొంచెం మంచిగా ఉడకడానికి పెట్టుకోండి. కలుపుతానే ఉండాలి, కలపకపోతే గడ్డగట్టి అడుగు మాడిపోయిద్ది. చూడండి, ఇప్పుడు మరీ థిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం మిల్క్ పోసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 కప్పు కూడా షుగర్ వేస్తున్నాను. అంటే 250 ml కప్పులో ఒక 3/4 కప్పు షుగర్ వేసాను మొత్తం. ఇంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన క్యారెట్ని మిక్సీ జార్లోకి వేసేసాను. మనం రెడీ చేసిన గోధుమ పిండి మిశ్రదాన్ని కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం పాలు కూడా పోసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత. అంటే దాని లూస్ అనేది, కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. చూడండి ఇలా క్రీమీగా ఉంది. ఇలాగా స్పూన్తో తినాలి అని అనుకోండి, ఇలాగే వాడుకోవచ్చు. ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకోండి, ఇంకా కొంచెం చల్లారిన మిల్క్ పోసుకోండి, సరిపోయిద్ది. లైట్గా వేడిగా తాగాలన్నా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని తాగాలన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో మంచి డ్రింక్ ఒకటి, పిల్లలకైనా నచ్చుతుంది. ఇలాచి ఫ్లేవర్ కాదు అనుకుంటే కొంచెం వానిలా ఎసెన్స్ కానీ అలా ఏదైనా పోస్తే ఇంకా ఫ్లేవర్ వస్తుంది. వానిలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను కొంచెం క్యారమలైజ్డ్ నట్స్ కూడా పైన పెడుతున్నాను, జస్ట్ షో కోసం. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం డ్రై నట్స్ ఏదైనా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.